ఈ మధ్య కాస్త స్లో అయిన స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోంది. సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూనే తిరిగి యాక్టింగ్ పై ఫోకస్ పెడుతోంది. తనకి తెలుగులో చివరిగా సక్సెస్ అందించిన డైరెక్టర్ తోనే మరో క్రేజీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ న్యూస్ తో ఎగ్జైట్ అవుతున్నారు సమంత అభిమానులు. స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ ఇన్స్టా టాక్ సెషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ టాక్ సెషన్ లో ఓ అభిమాని సమంత నెక్స్ట్ తెలుగు సినిమా అప్డేట్ కావాలని అడిగారు. దీనికి రిప్లైగా ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గరుంది. నా ఓన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్ పై తెరకెక్కబోయే మా ఇంటి బంగారం సినిమా అక్టోబర్లోనే సెట్స్ మీదకు వెళ్తోందని చెప్పిన శామ్ ఫైనల్లీ సినిమాను పట్టాలెక్కించేశారు. నిజానికి మా ఇంటి బంగారం సినిమాని లాస్ట్ ఇయర్ తన బర్త్డే రోజు అనౌన్స్ చేశారు సమంత. డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని ఉన్న సమంత మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. రెడ్ కలర్ శారీలో ముఖం బ్లడ్ తో ఉన్న మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందా అని ఇన్నాళ్లు ఈగర్ గా వెయిట్ చేసిన సమంత అభిమానులు ఫైనల్లీ సినిమా సెట్స్ పైకి వెళ్లడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో జబర్దస్త్, ఓ బేబీ సినిమాల్లో నటించింది. ఇందులో ఓ బేబీ సినిమాలోని పర్ఫార్మెన్స్ కి క్రిటిక్ చాయిస్ నుంచి అవార్డు కూడా అందుకున్నారు సమంత. మళ్లీ 6 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండడంతో మా ఇంటి బంగారంపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మునుపటిలా సినిమాలు చేయని సమంత ఈ ఇయర్ తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన శుభం సినిమాలో మాయా మాతాశ్రీ రోల్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. రీసెంట్ గా తనకి కెరియర్ కంటే పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన సమంత ఆఫ్టర్ ఏ గ్యాప్ తెలుగు సినిమా చేస్తూ ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు శామ్ అభిమానులు.